అప్పుడే నా జీవితంలో పెను మార్పులు సంభవించాయి. భర్త అనే బంధం అబద్ధమని, నా జీవితంలో పెను తుఫాన్లు రాబోతున్నాయని, నా సంసార నౌక మునిగిపోవడానికి అప్పుడే నాంది పడిందని నాకప్పుడే మాత్రం తెలియలేదు. నా జీవితంలో మొదలవబోతున్న తుఫాను నా సమీప బంధువైన పల్లవి దగ్గర నుంచే మొదలైందని అప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయాను. పల్లవి స్వయాన నా బాబాయ్ కూతురు. నా జీవితంలో అనుకున్నదేది సాధించకుండా వదిలిపెట్టలేదు. విజయం ఎప్పుడూ నన్నే వరించేది. అలాంటి నాకు ఓటమి ఎలా ఉంటుందనేది రుచి చూపించావు. కానీ ప్రకాష్, ఈ పల్లవి ఓటమిని కూడా విజయంగా మార్చుకునే అంతటి సామర్థ్యం కలిగిందన్న విషయం నీకు తెలిసొచ్చే రోజు దగ్గరలోనే ఉంది. సమీర్, సందీప్, తీసుకోండి. వద్దు వద్దు, తీసుకోండిరా. మీ అమ్మ తెలియని వాళ్ళు ఏదైనా వస్తే తీసుకోవద్దని చెప్పింది. మీ అత్తయ్య ఇస్తుంది కదా, వద్దనకూడదు. తీసుకోండి, తీసుకోరా. తీసుకో. అమ్మ ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఇవాళ సండే కదా, అమ్మమ్మని చూడ్డానికి వెళ్ళింది. అవును కదూ, నేను మర్చిపోయాను. అమ్మకో విషయం చెప్పాలని వచ్చాను. పోనీలేమ్మా, ఇంకోసారి వస్తాను. ఇటు చూడు, ఆదివారం ఎందుకమ్మా వస్తావు నువ్వు? రాజీ రకరకాల వంటలు స్వయంగా చేసుకుని తనే తీసుకెళ్లి తినిపించి వస్తుంది. ఆ పిచ్చిదానికి ఈ పిచ్చిది వారం వారం భోజనం తీసుకెళ్లి ఇచ్చొస్తుంది. ఈ ఇంట్లో సరసమ్మ అనే ముసలుతుంది, దానికి కూడా నోటికి రుచిగా ఏదేదో తినాలనిపిస్తుంది అన్న జ్ఞానమే ఉండదు దీనికి. అంజలి, నాన్నెక్కడా? నాన్న టూర్ వెళ్ళారు. ఓ, ఈరోజు 21 కదా. ప్రకాష్ వాళ్ళ ఆఫీస్లో అందరూ టూర్ వెళ్ళారనుకుంటా. వాళ్ళ ఆఫీస్లో మూర్తేనే ఆయన పనిచేస్తుంటారు కదా. ఆయన భార్య చెప్పింది, వాళ్ళు మా వీధిలోనే ఉంటున్నారు. ఈ రోజు ఉదయం భార్య పిల్లలందరూ వెళ్లారు. ఫ్యామిలీ టూర్ కాదత్తయ్య, మగవాళ్ళు మాత్రమే వెళ్ళారట. మరి మూర్తి గారి భార్య కూడా వెళ్ళిందే. ఏయ్, వెళ్ళి ఆడుకోండి, వెళ్ళండి. అంజలి, నువ్వు కూడా వెళ్ళమ్మా, వెళ్ళాలి. అంటే ప్రకాష్ అబద్ధం చెప్పాడనా? అలా ఎందుకన్నాను పిన్నమ్మా? మరి నువ్వు అన్న మాట ఏంటి? వాడి ఆఫీసులో ఎవరైనా ఎక్కడికైనా వెళ్తారు, అదంతా నీకెందుకు వచ్చిన గొడవ? అది చెప్పడానికే ఇక్కడికి వచ్చావా? చాచా, దానికోసం రాలేదు పిన్నమ్మా. రాజీ డబ్బులు అడిగింది, అందుకని. నీ మొగుడు లక్షలు లక్షలు మింగేశాడు, వాడి పెళ్ళ నువ్విప్పుడు అప్పిప్పించడానికి వచ్చావా? ఏదో పెద్ద ఉపకారం చేస్తున్నట్టు భార్య బిడ్డలు వదిలేసి పిక్నిక్ వెళ్ళాడని చాడీలు చెప్పడానికి వచ్చావా? నీకెప్పుడు పుట్టిందే ఈ కొంపలు కూల్చే బుద్ధి? ఏమ్మా, నిజం చెప్పినందుకు అంత కోపం వచ్చిందా నీకు? ఉన్నదున్నట్టు చెప్తే అందరికీ కోపాలేనమ్మా. పోనీలే, నీకోసం ఒక కప్పు కాఫీ తీసుకొస్తాను. లేదంటే రాజీ మా అత్తయ్య వదినొస్తే కాఫీ కూడా ఇవ్వలేదని ఒక వారం పాటు మాట్లాడకుండా అరిగి కూర్చుంటుంది. ఏం చేయను? ఏమీ వద్దు పిన్నమ్మా, నేను ఇంకోసారి వస్తాను. అయ్యో పాపం, కాఫీ కూడా వద్దని వెళ్ళిపోయింది. ఏమండి, రేపు మా అన్నయ్య ఇంట్లో సంతానలక్ష్మి వ్రతం ఉందట. అందరినీ రమ్మన్నారు. రాజీ, నాకు చాలా వర్క్ ఉంది. ఓ పంచి, నువ్వు పిల్లలు వెళ్ళిరండి. ఏమైందండి? ఎందుకు దగ్గుతున్నారు? ఏం లేదు, కొంచెం గొంతు నొప్పిగా ఉంటేను. ఏది? అమ్మయ్య, జ్వరం లేదులేండి. ఏమీ లేదన్నాను రాజీ. ఏం లేదంటున్నారు, దగ్గుతున్నారు.
ఎక్కడో హోటల్లో నీళ్లు తాగుంటారు, లేదా ఐస్ వాటర్ తాగుంటారు. ఎన్నిసార్లు చెప్పాను మీకు ఐస్ వాటర్ మీ ఒంటికి పడదని. ఐస్ వాటర్ గీస్ వాటర్ నేనేం తాగలేదు. మీరు అలాగే మాట్లాడతారు. ఉండండి, కషాయం తీసుకొస్తాను. వేడి వేడి తాగితే అంతా సర్దుకుంటుంది. రాజీ, ఏం వద్దన్నాగా రాజీ. అయితే పాలలో మిరియాల పొడి వేసి తీసుకొస్తాను. రాజీ, ఇలా వచ్చి కూర్చో. ఏంటండి రాజీ, నేనంటే నీకు అంత ఇష్టమా? ఏంటండి ఇదేం ప్రశ్న, అది కూడా ఎంతగానో తర్వాత. రాజీ, ఈ సంసార రథాన్ని నడపటం నా వల్ల కావట్లేదు. అయినా నువ్వు నా కోసం, మన పిల్లల కోసం, చివరికి నా తల్లి తమ్ముడి కోసం కూడా చాలా కష్టపడుతున్నావు. అదే కాక నా కోపాన్ని, చిరాకును, నా అసహనాన్ని అన్నింటినీ సహించుకుంటూ నా కొంచెం దగ్గొచ్చినా చాలు నువ్వు భరించలేవు. రాజీ, రాజీ, నీలాంటి భార్య దొరకటం నిజంగా నేను చేసుకున్న అదృష్టం. మీరెంత అదృష్టవంతులు, నేను అంత అదృష్టవంతురాల్ని. మీ ప్రేమ ఒక్కడుంటే చాలు, నేను ఏదైనా భరిస్తాను. ఏంటమ్మా? చూడ్రా, ఈ రోజు పొద్దున అదేదో పీడు పోతో ఏదో అందులో ఈ లెటర్ వచ్చింది. నా మతి మరపమండ ఇవ్వడమే మర్చిపోయాను. తీసుకో. స్పీడు కదమ్మా, స్పీడు. అవునే, నాకే వచ్చింది, అది స్పీడ్ పోస్ట్ లో. నాకెవరబ్బా స్పీడ్ పోస్ట్ లో ఉత్తరం రాసింది? అరే, అప్పుడే ఎవరు చింపి చదివేశారు. ఎవరు చదివారు? నేనేనే. ఎవరు రాశారో ఏమిటో చూడకూడదా? అదేంటే అలా గుడ్లప్పగించి చూస్తున్నావు? చూడరా ప్రకాశం, ఏమంటుందో నీ పెళ్ళా? ఏదో తెలియక చూశాను, ఎవరో ఏమిటో తెలుసుకుందామని. నీ పెళ్ళాం నన్ను దొంగలా చూస్తోంది చూడరా. పోనీలేమ్మా, అయిందేదో అయింది. అమ్మా, ఇంకోసారి అలా చేయకమ్మా. అరే, పల్లవి రాసిందండి, ముంబై నుండి. గుర్తుందా ఎవరో తను? పల్లవియా? అవునత్తయ్య, పల్లవి అంటే మా చిన్నాన్నగారమ్మాయి. ఇదే ఊర్లో ఏదో కంపెనీలో రీజనల్ మేనేజర్ గా బదిలీ అయిందట. రేపు బుధవారం, అంటే 4 రోజుల్లో వస్తుందట. కొన్ని రోజులు మీ ఇంట్లో ఉంటాను, మీకేం ఇబ్బంది లేదు కదా అని రాసింది. పిచ్చి పిల్ల, బావగారు ఇంట్లో ఉండడానికి సిగ్గుపడుతోంది. అయ్యో అయ్యో. రీజనల్ మేనేజర్ అంటే పెద్ద ఉద్యోగమే అయి ఉంటుంది. పల్లవి చిన్నప్పటి నుంచి చురుకైన పిల్ల. దానికి ఏదైనా కావాలనుకుంటే తన ప్రాణాలు ఇవ్వడానికనే సిద్ధపడుతుంది. అది మీకు పల్లవి గురించి అంతగా తెలీదులేండి. మన పెళ్ళప్పుడు అందర్నీ హడావిడి చేసిందే అదే పల్లవి. లక్ష్మి గారు, రండి రండి. ఎప్పుడో వద్దాం అనుకున్నాను, కూర్చోండి. కానీ బస్సు మిస్ అయింది, అందుకే లేట్ అయింది. ఓ కామాక్షి గారు, రండి కూర్చోండి. రామ్మా రా, కూర్చోండి. రాజీ, రామ్మా రా. బాగున్నానండి. ఏంటోదినా, ఇంకా పూజ మొదలు పెట్టలేదా? విశాలాక్షమ్మ గారు వస్తానన్నారు, ఆమె రాగానే పూజ మొదలు పెడదాం. నేను ఈలోగా అన్నయ్యని కలిసి వస్తాను. ఎక్కడున్నారు? పై గదిలో ఉన్నారు, వెళ్ళిరమ్మా.
ఎవరు సుమిత్ర ఆమె? ఏంటలా అడుగుతున్నారు? రాజేశ్వరి మా ఆయన చెల్లెలు, నాకు ఆడపడుచు. మొన్న మీరే చెప్పారు కదా ఆవిడ భర్త గురించి. టౌన్ హాల్లో పాట పాడారు ప్రకాశ్ అని. కళాకారుడు భర్తగా దొరకడం చాలా అదృష్టం సుమిత్ర. వేస్ట్, అంత వేస్ట్. ఆ పూజ ఈ పూజ అని చెప్పి నా జేబులు ఖాళీ చేసేస్తుంది. వేస్ట్. అన్నయ్య? రామ్మ రాజీ, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చానన్నయ్య. అందరూ వచ్చేసారా? అందరు రావడం ఎలా కుదురుతుంది చెప్పు. ఈయన ఆఫీస్లో పనుందన్నారు, పిల్లలు మాత్రం వచ్చారు. వాళ్ళు వచ్చారా? అత్తయ్య ఇంట్లో ఉంటానన్నారు. బాగుంది బాగుంది. పాపం ఈ వయసులో ఎందుకు ఆవిడ కష్టపెట్టడం? బస్సు ఎక్కడమో చేత కాదు, దిగడమో చేత కాదు. చివరికి బస్ ఛార్జే వేస్ట్. వయసు అయిపోయింది కదా అని ఆటోలో తీసుకొస్తే అది ఇంకా వేస్ట్. ఏదో శాస్త్రంగా పిలిస్తే మీ ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొస్తావు అనుకో, అది నీకు వేస్ట్, నాకు వేస్ట్. నిన్నే మీ వదిన చెప్పాను రాజీ, ఇదంతా వద్దు, ఏ దేవాలయానికో పోయి శుభ్రంగా పూజ చేయించుకు వచ్చేద్దామని. ఆవిడ నా మాట వింటే కదా. ఈ ఇంట్లో నేను ఎంత మొత్తుకున్నా సరే ఆవిడ విందు. అంత వేస్ట్. పోని వదిన వదిలే. ఆహా, అది కాదన్నయ్య, వదినకు పూజ వల్లైనా మనశ్శాంతి దొరుకుతుందేమోనని. ఈ కాలంలో మనశ్శాంతి దొరకాలన్నా ఖర్చు పెట్టాల్సిందే మరి. పల్లవి వస్తుందట ముంబై నుండి, లెటర్ రాసింది. పల్లవియా? ఎందుకంట? తనకు ఇక్కడ కావేరీ ఇండస్ట్రీలో రీజనల్ మేనేజర్ గా బదిలీ అయిందట. బాంబేని చెడగొట్టడం అయ్యింది, ఇప్పుడు ఈ ఊరు బాకీ ఉందా? దానికున్న అహంకారానికి. ఏంటన్నయ్య, మన పల్లవి గురించి అలా మాట్లాడతావు? ఏంటో అమ్మా, అవును, నువ్వే మెచ్చుకోవాలి. అదే వాళ్ళ నాన్న భార్య చనిపోయిన తర్వాత ఈవిడ్ని చూసుకోవడానికి రెండో పెళ్లి చేసుకున్నాడు. పాపం ఆవిడో ఈవిడ్ని సొంత బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంది. అలాంటిది ఇప్పుడు ఇది ఆ విశ్వాసం కూడా లేకుండా ఆవిడ్ని తిడుతుంది. అసలే మాటలు నేర్చిన జాన ఆవిడ్ని చెడ్డ చేయడం అంతసేపు. ఇంకా నువ్వు అది పెరిగి పెద్ద అయ్యే వరకు దానికి ఎక్కలేని సేవలో చేసావు. అంత చేసావు కదా, కనీసం దాని మ్యారేజ్ కానీ నిన్ను పిలిచిందా? పిలిచే పరిస్థితిలో అది ఎక్కడుంది? తను చేసుకుంది లవ్ మ్యారేజ్. ఆ లవ్వే ఎందుకు చేసిందో తెలుసా? డబ్బు కోసం రాజీ. వయసులో తినకన్నా చాలా పెద్దవాడైనప్పటికీ శ్రీమంతుడు అనే కారణానికి లవ్వు గివ్వు అని పేరు పెట్టి బుట్టలో పడేసుకుంది. అన్నయ్య, అసహ్యంగా మాట్లాడుకో. నేను మాట్లాడపోయినా నిజాలు నిజాలే కదా. ఏ డబ్బు కోసం అయితే పెళ్లి చేసుకుందో ఇప్పుడు అదే డబ్బు కోసం డైవర్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఆ డైవర్స్ ఇవ్వడానికి ఆవిడ చేస్తున్న డిమాండ్ ఎంతో నీకు తెలుసా? 100 కాదు, 200 కాదు, అక్షరాల 50 లక్షలు. ఏంటన్నయ్య లక్షలు అంటావు? ఏ అమ్మాయి గట్టి కారణం లేకుండా భర్తకు విడాకులు ఇవ్వదు. రాజీ, పూజకు వెళ్ళొస్తానన్నయ్య. వెళ్ళరామ్మా, వెళ్ళరా. కింద ఏదైనా పని ఉండొచ్చు. అయ్యో, వేస్ట్, అంతా వేస్ట్. చచ్చాను రా బాబు. రండి రండి రండి. రావాలి రారా. ఆడుకోవడానికి బొమ్మలు కొంటాను నేనా? అనలేదే. అన్నావు మావయ్య, నా ఎదుటే చెప్పావు కదా నువ్వు. చెప్పానా? తమాషాగానే ఉంటానులే. లేదు, ప్రామిస్ చేసావు. ప్రామిస్ చేశానా? ఈ ఏరియాలో ఆట బొమ్మల దుకాణాలు లేవు. ఇది ఏరియాలో దొరుకుతాయి మావయ్య. ఉందా? ఈ చివర ఉందా? అయ్యయ్యో, గొప్ప చిక్కు వచ్చి పడిపోయిందే. ఇప్పుడు వీళ్ళందరికీ బొమ్మలు కొనిపెట్టారా ఏంటో, అంతా వేస్ట్ అయిపోతుంది. అక్కడ మంచి బొమ్మలు దొరకవు కదమ్మా. అబ్బా, దొరుకుతాయి రా మావయ్య. అయ్యో, నేను వెళ్ళొస్తాను వదినా. ఏంటి రాజీ, నువ్వు వెళ్ళిపోతావా? అవును వదినా, ఇంట్లో చాలా పనుంది. సాయంత్రం వరకు ఉంటే బాగుండేదమ్మా. లేదు వదినా, వెళ్ళాలి. ఏమ్మా, పిల్లలకు సెలవులే కదా ఇప్పుడు. ఎవరినైనా ఒకరిని వదిలేసేళ్ళు. అలాగే వదినా, నీకెవరు కావాలంటే వాళ్ళని ఉంచుకో. అంజలి, నాకు టెస్ట్ ఉంది అత్తయ్య. సందీప్ సమీర్. అత్తయ్య అడుగుతోంది, ఎవరుంటారమ్మా? ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుంది రాజీ. ఎవరి పిల్లల్ని చూసినా సరే ఎత్తుకొని ముద్దాడాలనిపిస్తుంది.
అమ్మా నేనుంటాను అత్తయ్య దగ్గర. మా నాన్నే. ప్రసాదం తీసుకెళ్ళు రాజీ. వస్తాం వెళ్ళరా అమ్మా. వెళ్దాం అంజలి. అత్తయ్యని ఇబ్బంది పెట్టకు సమీర్. సరేనమ్మా. చెప్పిన మాట వినాలి, సరేనా? వెళ్తాను వదినా, వెళ్తాను సమీర్.